అని మాకు వెబ్సైట్లో పెట్టలేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని తెలుసుకొని నేను ఆఫీస్ కూడా వెళ్ళిన అధ్యక్ష, బీసీ సంక్షేమ భవన్లో ఆఫీస్కి వెళ్తే ఏ అధికారి కూడా నాకు ఎంతమంది వెళ్ళినారో, అసలు ఈ 110 మంది సెలెక్ట్ అయినారు కదా, మనం ఇక్కడ నుంచి ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళినారు, ఎంతమందికి వీసా వచ్చింది, ఎవరన్నా ఫారిన్కి వెళ్ళినారంటే అసలు ఏ అధికారి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు అధ్యక్ష. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్క పైసా కూడా దీని మీద 60 కోట్లు పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం ఒక్క పైసా కూడా దీని మీద ఖర్చు చేయలేదని తెలిసింది అధ్యక్ష. దీని మీద శ్రద్ధ వహించాల్సిందని. అలానే చివరిగా ఒక విషయం అధ్యక్ష, జియో నెంబర్ 5 తీసుకొచ్చి ఈబీసీల కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతే ఉందో, మొదటగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అధ్యక్ష. 50,000 నుంచి 75,000కు దాన్ని పెంచినందుకు ఈబీసీలకు కూడా ఇవ్వాలని జియో నెంబర్ 5 తీసుకొచ్చినారు అధ్యక్ష. కానీ ఈబీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లోనే అధ్యక్ష కింద నోట్ అని రాస్తూ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 231 ఈబీసీ ఓన్లీ ఇష్యూడ్ టు ద ఫాలోయింగ్ క్యాస్ట్ ఓన్లీ అని 13 కులాల పేర్లు ఈ ఈబీసీ సర్టిఫికేట్ కోసం పెట్టినారు అధ్యక్ష. దీంట్లో ఎక్కువగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి అంటే ఈ స్కీమ్ నుంచి లబ్ధి పొందాలని చూసే బ్రాహ్మణులు కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, వెలమలు కానివ్వండి, రెడ్లు కానివ్వండి, కమ్మలు కానీ ఈ 13 కులాలు ఏవైతున్నాయో దాంట్లో లేవు అధ్యక్ష. సో దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఈ జిఓఎంఎస్ నెంబర్ 231 ఏదైతుందో దాన్ని విత్డ్రా చేసుకొని లేదంటే సవరించి కులాల వారిగా కాకుండా ఆర్థిక స్తోమత వల్ల అర్బన్లో అయితే 2 లక్షల కన్నా తక్కువ, రూరల్లో అయితే 1.5 లక్షల కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తించేటట్టుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మిత్రులు వంశీచంద్రరెడ్డి గారు మంచి సూచనలు చేశారు. డెఫినెట్గా వాళ్ళకు స్కాలర్షిప్ వచ్చి ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా పోకపోవడం వల్ల వాళ్ళు పోలేకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది. స్కీమ్ ఉండి కూడా ఇంప్లిమెంట్ కాదనే మాట వస్తుంది. ఇప్పుడే నాకు మంత్రి జోగురామన్న గారు కూడా చెప్పినారు, ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది కాబట్టి స్కీమ్ను స్ట్రీమ్లైన్ చేసి 100% శాంక్షన్ అయిన ప్రతి విద్యార్థికి వచ్చేటట్టు, వాళ్ళు వెళ్ళేటట్టు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్ స్టెప్స్ తీసుకుంటామని చెప్పి గౌరవ సభ్యులకు తమ ద్వారా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రెండవ మాట వారు చెప్పినారు ఈబీసీలకు కళ్యాణ లక్ష్మి కింద అని చెప్పి. పేదరికానికి కులం లేదు అధ్యక్ష, పేదవారు ఎవరైనా పేదవారు. మొదలు ఈ స్కీమ్ తెస్తున్నప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు అయితాయో ఒక అసెస్మెంట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఎవరి దగ్గర కూడా లేదు. ఎందుకంటే ప్రతి పెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసేటువంటి కల్చర్ మన స్టేట్లో లేదు. ఇప్పుడిప్పుడే ఆ మాట వస్తూ ఉంది. మామూలుగా సాధారణంగా చేసేసుకుంటారు తప్ప రిజిస్ట్రేషన్ చేయించరు. సో అసెస్మెంట్ లేదు కాబట్టి ఇనీషియల్గా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి పెట్టుకున్నాం అధ్యక్ష. కొంచెం తెలిసి వచ్చిన తర్వాత బీసీల కోసం కూడా పథకాన్ని విస్తరణ చేసుకున్నాం. తర్వాత ఈ అగ్రకులాలు సోకాళ్ళు పిలిచేటువంటి వారు చదివినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో 10-11 కులాలు ఉన్నాయో వాళ్ళలో పేదలు నిరుపేదలు ఉన్నారు కదా అంటే వాళ్ళకు కూడా వర్తింపజేసినాం. చేసిన తర్వాత దాని మీద క్లారిటీ లేదు వాస్తవానికి. బీసీ కిందనే బుక్ చేసి వాళ్ళకి ఇస్తా పోయినారు అధ్యక్ష. ఈ ఓసీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష ఎంతమంది తీసుకున్నారు అనేది అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ నా దగ్గర భూపాల్ రెడ్డి గారు అని చెప్పి నా సెక్రటరీ గారు చూస్తారు అధ్యక్ష. ఇది వారికి చెప్పి వివరాలు తీయమని చెప్పిన నేను. 1400 మంది మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష, ఎక్కువ మంది తీసుకోలేదు. వాళ్ళు ఉండేదే పర్సంటేజ్ తక్కువ సమాజంలో, తీసుకున్నది కూడా ఓన్లీ జస్ట్ 1400 పీపుల్ మాత్రమే చేసినారు. అయితే ఈబీసీలకు ప్రత్యేకంగా ఏమని చెప్పి ఆదేశం లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంది గ్రౌండ్లో. ఆ మాట వాస్తవమే వంశచంద్ర గారు చెప్పింది. అది లేకుండా రేపో ఎల్లుండో ఈబీసీలకు ఇచ్చే పద్ధతికి ఒక జీవో ప్రత్యేకంగా విడుదల చేసి దాని పేరిట కూడా డబ్బు సెపరేట్ పెట్టించి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూస్తామని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకో ప్రధానమైనటువంటి అంశం వంశీచంద్రరెడ్డి గారు లేవనెత్తినారు, చాలా మంచి, చాలా సంతోషం. ఇది ఎకడమిక్ డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.